ఏపీలోని ఎన్డీఏ సర్కార్ ప్రజలకు వరుస శుభవార్తలను అందిస్తోంది. ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మెగా డిఎస్సి, పెన్షన్ల పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది. ఇప్పటికే బీమా పథకం సొమ్మును 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం సొమ్మును 3 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నామని ప్రకటించినప్పటికీ దానిపై విధి విధానాలు పూర్తి కాకపోవడంతో ఈ హామీ అమలు వాయిదా వేయడం జరిగింది. తాజాగా ఈ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతోంది. సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం అమలు గురించి ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆడబిడ్డ నిధి పథకం అమలుకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టబోతోంది. వచ్చే ఏడాది నుంచి మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే పథకాన్ని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి కావలసిన అర్హతలు త్వరలోనే విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. తాజాగా తల్లికి వందనం పథకం అమలుపై కూడా మంత్రి నిమ్మల రామానాయుడు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా రాష్ట్రంలో స్కూలుకు వెళ్తున్న ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు త్వరలోనే వారి అకౌంట్లో జమ చేస్తామని వెల్లడించారు. వీటికి సంబంధించిన అధికారులతో మాట్లాడిన నిమ్మల అతి త్వరలో మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికల్లో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.